సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక పర్యటన కోసం వస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఈ విశేషాలు ఏంటి, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో రాబోయేటువంటి మార్పులు ఏంటి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. ప్రధానమంత్రి పర్యటనలో 2,08,000 కోట్ల రూపాయల పనుల గురించి లెక్క చెప్తున్నారు. అసలు ఏమేం పనులు, దీనివల్ల రాష్ట్ర ప్రజానీకానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? తప్పకుండా చాలా లాభం కలుగుద్ది. మీరన్నట్టంటే ఉత్తరాంధ్రకి వరాల జల్లే. విజయనగరం, విశాఖపట్నం, ముఖ్యంగా శ్రీకాకుళం దాదాపు 2 లక్షల కోట్ల పనులంటే దానివల్ల 1,50,000 మందికి ఉపాధి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతోపాటు మెయిన్ ఏంటంటే మనం చూస్తే పూడి మడకలో 1,85,000 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే దీనిది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, ఇప్పటికీ ఆచరణలోకి వస్తుంది. ఇదే చాలా మేజర్ ప్రాజెక్టు. అంటే 1,85,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మిగతా రాష్ట్రాలకు ఒడిశా సరిహద్దులో ఉంటుంది. అది విశాఖపట్నం రావటం ఉత్తరాంధ్ర ప్రజలు అదృష్టంగానే భావించాలి. దీంతోపాటు పాడేరు కొచ్చిదరిగా బైపాస్కి 245 కోట్లు కావచ్చు. తర్వాత రామగుండం దక్షిణ రైల్వే కేంద్ర కార్యాలయం ఎప్పటి నుంచో కళ్ళగా అంటున్నారు, దానికి దాదాపు 148 కోట్లతో అది చేయబోతున్నారు. తర్వాత గంగవరం పోర్టుకు 2 బ్లాక్లకి 154 కోట్లు. తర్వాత వీటితో పాటు మళ్ళీ బల్క్ డ్రగ్స్ వైసీపీ ప్రభుత్వంలో అనుకున్నారు, కానీ అది ఆచరణలో రాల. దాదాపు 1,876 కోట్లతో బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, దానివల్ల కూడా 15,000 మందికి ఉపాధి కల్పిస్తారు. ఏదైనా కానీ మొత్తం 11 ప్రాజెక్టులు, 2 లక్షల కోట్ల పైన అభివృద్ధి కార్యకలాపాలకి శంకుస్థాపన మోదీ గారి ద్వారా. తర్వాత దీని ద్వారా త్వరితగతిన నిర్మాణం కనుక పూర్తి అయితే ఈ 3-4 సంవత్సరాల్లో దానివల్ల 1,50,000 నుంచి 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల వరంగా మనం భావించాలి. ఇప్పుడు మొదటిసారి ఒక అధికారిక పర్యటన రూపంలో ప్రధానమంత్రి ప్రారంభోత్సవాల కోసం వస్తున్నారు. మరొక వైపు నుంచి చూస్తే రోడ్ షో ప్లస్ కూటమి పక్షాన ఒక బహిరంగ సభ కూడా జరుగుతున్నట్టు మనం చూడాలి. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు, అలానే సభ ద్వారా రోడ్ షో కూడా ఉంటుంది అన్నారు. రోడ్ షో షెడ్యూల్ ఏంటి? ఒకటండి, ముందు ఆయన రాగానే ఇప్పుడు 12 గంటలకల్లా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దిగున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఐఎన్ఎస్ గరుడలో ఆయన ఉంటాడు కాబట్టి నావెల్ బేస్ అక్కడ ఎప్పుడు వచ్చిన మోదీ గారు దిగేది. వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత 4:30కి స్టార్ట్ అయిపోయి దాదాపు 45 minutes to 1 hour అప్ టు ఆంధ్ర యూనివర్సిటీ స్టేడియం దాకా. అంటే మీరు అన్నట్టు విజయవాడలో చూస్తాం రోడ్ షో, ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. మళ్ళీ వైజాగ్లో చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కూటమి అంటే గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత మోదీ గారు పర్యటన 2-3 సార్లు వాయిదా కూడా పడింది. ఎట్టకేలకి ఈరోజు ఫైనల్ అవటం. ఆయన అందులో ట్వీట్ చేశారు మోడీ గారు కూడా, ఈరోజు రేపు జరిగేది ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఒరిస్సాలో కార్యక్రమాలు, ప్రవాస దివస్లో పాల్గొంటారని చెప్పి ట్వీట్ చేశాడు. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కి చాలా రోజుల తర్వాత, 6 మాసాల తర్వాత ఇంత ప్రాజెక్టులు ఇంత స్థాయిలో, భారీ స్థాయిలో రావడం అంటే కూటమి 3 పార్టీలు కలిసి ఉంటున్నాయి కాబట్టి. ఈ 3 పార్టీలు ఒకవైపు బీజేపీ ప్రెస్టేజ్గా తీసుకుంది, క్షేత్రస్థాయిలో జనాన్ని లక్షలాది మందిని సేకరణలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ 3 పార్టీల సమన్వయంతో ఈ షోని, ప్రధానమంత్రి మోడీ గారి పర్యటనని గ్రాండ్గా సక్సెస్ చేయడానికే ముందుకెళ్తున్నట్టుగా మనకి అర్థం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి ఏదైనా ప్రకటన చేస్తారో అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? ఒక రకంగా ఈ 6 నెలలు, 7 నెలల పరిపాలన పైన ఒక డైరెక్షన్ ప్రజలకి ఇచ్చేటువంటి ఒక సంకేతం కింద దీన్ని మనం చూడొచ్చా? 3 పార్టీల పొత్తు విజయ పదంలో నడుస్తుంది అనేటువంటి. తప్పకుండా, ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు. మీరు అన్నట్టు విశాఖ స్టీలు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 10 సంఖ్యలో చనిపోయారు. దాంట్లో మన దేశానికి ఉపరాష్ట్రపతి చేసి కేంద్ర మంత్రి చేసిన వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ చదువుకునేటప్పుడు పాల్గొన్నారు. మరి అది ఆంధ్రుల సెంటిమెంట్తో ఇదైంది. మనం చూస్తే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా బిడ్డేస్తారని చెప్పి ముందుకు వచ్చారు. సిబిఐ మాజీ జేడీ ద్వారా ఇంకా చాలామంది ముందుకు వచ్చారు. ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు జరిగింది. ఏదైనా కానీ ఇప్పుడు సెంట్రల్కి సంబంధించిన, ఇప్పుడు బీజేపీ చెందిన వ్యక్తి నర్సాపూర్ ఎంపీ ఆ శాఖకి ఉన్నాడు, సహాయ మంత్రిగా ఉన్నారు. పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు. వీళ్ళకి కూడా చాలా ప్రెస్టీజియస్ విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే. కాబట్టి డెఫినెట్గా ఆయన నోటి నుంచి ఈ ప్రాజెక్టులు, ఈ 11 ప్రాజెక్టులు, దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులే కాకుండా దీనికి భరోసా డెఫినెట్గా ప్రైవేట్ పరం చేయం, దీన్ని ఉంచుతాం, మేము ఉన్నాం అనేది భరోసా మోదీ గారి నోటి నుంచి వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. 2 లక్షల కోట్లు అనగానే చాలా పెద్ద కనిపిస్తుంది, లెక్కలో చూస్తే చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. 2 లక్షల కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్
ఒకప్పుడు. ఇప్పుడు పెరిగింది కాబట్టి సరే అలా చూసినా కానీ దాదాపుగా ఒక 70-80% రాష్ట్ర బడ్జెట్తో సమానమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అక్కడ కనిపిస్తుంది. అవును. సో ఆ స్థాయిలో పనులు జరుగుతాయా? ఇది ప్రభుత్వ రాజకీయంగా చేసేటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే ఇది ఊరికే ప్రచార ఆర్భాటం అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా చెప్పొచ్చు మనం? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ప్రచార ఆర్భాటం ఏమి ఉండదు. రాష్ట్రాలకి నిధులు ఇస్తుంటారు. 29 రాష్ట్రాలు ఉన్నాయనుకోండి. అన్ని రాష్ట్రాలకి కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క సీ కోస్ట్, ఇప్పుడు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఎక్కువగా ఏది కనపడుతుంది మనకి? ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు ఉంది. ఏది ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపోజల్స్ పొలదపాలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్కి ఇవ్వటం ఏదైనా ఈ 6 మాసాల్లో త్వరితగతిని తీసుకొచ్చినట్టే. ఇంకా యాక్చువల్గా 5 సంవత్సరాల్లో పోయినసారి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల్క్ ట్రక్ని ఓపెన్ చేయలేపారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మేము అంతకుముందు చేసినాయి అని చెప్పి. ఎందుకు మరి గ్రీన్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్ని ఈ ఒక్క పూడి మడకలో 1,85,000 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ని ఎందుకు అంత ముందు చొరవ చూపలేకపోయారు 22 మంది ఎంపీలు ఉండి? మరి వీళ్ళ హయాంలో ఎందుకు శంకుస్థాపన జరుగుతుంది? కాబట్టి ఇది ఏదో ఆర్భాటంగా కాకుండా దీన్ని కన్స్ట్రక్టివ్గా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాబట్టి బడ్జెట్లో ఎలకేషన్స్ ఉంటాయి. త్వరితగతిన డెఫినెట్గా 4 సంవత్సరాలు పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న ఇది కానీ, జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట కానీ, ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు ఈ దిశగా సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం వెళుతోంది అని చెప్పేటువంటి సంకేతంలో భాగంగానే ఈ రోడ్ షో అనేటువంటి మాట చెప్తున్నారు. అవును. సో దీన్ని ఎంతవరకు విశ్వసించారు? ఎందుకంటే విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు చాలా క్లియర్గా చేస్తుంది ఏంటంటే హామీలను గాలికి వదిలేసి ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ అని చెప్తున్నారు. ఇప్పుడు విమర్శిస్తూనే ఉంటారు సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏంటంటే 22 మంది ఎంపీలు అండి ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా ఉన్నారు. ఎందుకు 5 సంవత్సరాలు మెడలు వంచలేకపోయారు? వీళ్ళు ఉంచారు అక్కడికి వెళ్ళి. ఇలా నాయకుడు వచ్చాడు కానీ తీసుకురాకపోయారు. ఆంధ్ర జీవనాడు పోలవరం పూర్తి చేయలేకపోయారు. 3 రాజధానులని అది కూడా పూర్తి చేయలేకపోయారు. ఎక్కడికక్కడ వ్యవస్థలో ప్రభుత్వ కార్యాలయాలతో ఒక విశాఖపట్నంలోనే 25,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ కార్యాలయాలనే తనఖా పెట్టారు. మరి ఇంకెక్కడ అదింత తనఖా పెట్టి 500 కోట్ల విలాసవంత భవనాన్ని ఋషికొండ మీద కట్టుకుందాం మనకు తెలియదా? కాబట్టి వీళ్ళేదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్పడమే తప్పితే వీళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు కూటమి 7 మాసాల్లోనే పూర్తి చేస్తున్నందుకు అందరూ ఆహ్వానించాలి. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో ఈ 6-7 నెలల్లో సాధించినటువంటి ప్రగతిగా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ విపక్షాలు విమర్శలు చేసేటువంటి వాటికి సమాధానం చెప్పాలంటే 5 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయేదానికి సమాధానం చెప్పే స్థితిలో కూడా విపక్ష నేతలు లేరని విమర్శిస్తున్నారు చంద్రశ్రీనివాస్ గారు. అలానే ప్రధానమంత్రి చేయబోయేటువంటి ప్రారంభోత్సవాలు అన్నిటికీ కూడా శంకుస్థాపనలు కూడా టైం లైన్ బేసిస్లో ఒక కార్యాచరణని నిర్దేశించారు. అంటే రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా వినియోగంలోకి రావాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే కూటమి నేతలు మరోసారి విశాఖ నగరంలో రోడ్ షో చేయబోతున్నారు. ఈ రోడ్ షో హైలైట్ కాబోతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.